ఏమంటే నేను అడుగుతున్న రఘురామకృష్ణరాజు గారు గాజులు దొరుకుతున్నారా? వద్దు, అహింసలోనే హింసను సృష్టించాలనేసి జై శ్రీరామ్ అనుకుని కాషాయం పట్టుకుని రోడ్ల మీద ఎక్కి వీళ్ళు మతోన్మాదాన్ని పెంచుతూ మా హిందూయిజాన్ని నమ్ముకొని అందులో నుంచే డబ్బులు రావాలి, అందులో నుంచే నేను బతకాలి, నా కుటుంబం బతకాలి. కేవలం వాళ్ళకు మాత్రమే నొప్పి ఇచ్చింది. మరి ఆ నొప్పి ఎక్కడ వచ్చిందని నన్ను అడగొద్దు. మన డిప్యూటీ సీఎం సనాతన ధర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గాజులు దొడుకున్నారా? వీళ్ళు మనందరికీ కూడా తెలుసు, భారతదేశంలో ఒక డేంజరస్ రాష్ట్రం ఏదైనా ఉందంటే అది బీహార్ అని మనం చెప్పుకుంటాం. బీహార్లో రోడ్ల మీద కత్తులు పట్టుకొని గన్నులు పట్టుకొని తిరుగుతుంటారనే విషయం మనకు తెలుసు. ఇప్పుడు కొంచెం మారింది. అయితే ఆ బీహార్లో కూడా స్టడీ పరంగా చూసుకుంటే, విద్యాపరంగా చూసుకుంటే పాపులేషన్ ఎక్కువ ఉంది. మన ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే బీహార్లోనే ఎక్కువ ఉంది. ఇది వాస్తవం. మీరు ఏ గూగుల్లో చెక్ చేసుకుంటారో, ఎక్కడ చెక్ చేసుకుంటారో చెక్ చేసుకోండి. కానీ అంత డేంజరస్ రాష్ట్రమైనటువంటి బీహార్కి ఒక ప్రత్యేకత ఉంటే మన రాష్ట్రానికి ఉండొద్దా? మన ఆంధ్రప్రదేశ్కి ఉండొద్దా? మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఏంటంటే బీహార్లో గన్నులు కత్తులు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతుంటే ఇక్కడ మాత్రం మనకు గన్నులు కత్తులు వద్దు, మనకు హింస అనేది వద్దు, అహింసలోనే హింసను సృష్టించాలి. అర్థమైందా? డైరెక్ట్ హింస వద్దు, అహింసలోనే హింసను సృష్టించాలనేసి జై శ్రీరామ్ అనుకుని కాషాయం పట్టుకుని రోడ్ల మీద ఎక్కి వీళ్ళు మతోన్మాదాన్ని పెంచుతూ మతాల మధ్య గొడవలు పెట్టి బతుకుతున్నారు. ఇది దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గా రఘురామకృష్ణరాజు గారి మీద దాడి జరిగిందనేసి మనం వింటున్నాం. ఆ దాడి గురించి హిందువులను కొందరికి, అందరు హిందువులు కాదండి, పని చేసుకుని బతికేటోళ్ళు, రోజు ఏదో దేవుడి దగ్గర పోయి పూజ చేసుకొని దండం పెట్టుకొని మా కష్టాలను చూడాలని మొక్కుకొని వచ్చేటోళ్ళు కాదు. హిందూయిజాన్ని నమ్ముకుని ఇంక వాడు ఏ పనికి పోడు. హిందూయిజాన్ని నమ్ముకొని అందులో నుంచే డబ్బులు రావాలి, అందులో నుంచే నేను బతకాలి, నా కుటుంబం బతకాలి, దాని ద్వారానే నేను బతకాలి అని బతికే నా కొడుకులు, కొంతమంది లోఫర్ నా కొడుకులు మతోన్మాదులు ఉంటారు కదా, కేవలం వాళ్ళకు మాత్రమే నొప్పి ఇచ్చింది. మరి ఆ నొప్పి ఎక్కడ వచ్చిందని నన్ను అడగొద్దు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే రోడ్లెక్కి గందరగోళం సృష్టిస్తున్నారు. నేను ముందుగా చెప్పాను కదా, బీహార్లో గన్నులు కత్తులు పట్టుకొని ఎలాగైతే తిరుగుతున్నారో మన ఆంధ్రప్రదేశ్లో కాషాయం జెండా పట్టుకుని రోడ్లెక్కి గందరగోళం చేస్తున్నారు. వీళ్ళకు చట్టాలు వర్తించవు, రాజ్యాంగం వర్తించదు. ముఖ్యంగా ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోదు. కూటమి ప్రభుత్వానికి ఏ కనపడవు. కూటమి ప్రభుత్వం నిద్రపోతుంటే నిద్రావస్థలో ఉంటుంది. కేవలం ఇటువంటి వాటి మీదనే. ఒక గంజాయి అమ్ముతున్నోడు దొరికితే రోడ్ల మీద కూర్చోబెట్టి కొట్టడం తెలుసు. ఒక మతానికి సంబంధించినోడు ఇంకో మతాన్ని, అంటే మళ్ళీ హిందువులు కాదు, ఒక క్రిస్టియన్ ముస్లిం ఏదన్నా హిందూ మతానికి సంబంధించిన వాళ్ళ మీద మాట్లాడితే, లేదంటే హిందూ గుళ్ళకి ఏమన్నా జరిగితే ఎమ్మడే కాషాయం కట్టుకొని ఒక అతను బయటకు వస్తాడు, పెద్ద మనిషి, ఆయన వచ్చి బయటకు వచ్చి నానా రకాలుగా మాట్లాడతాడు, అది ఇది అని సినిమాలో ఎలాగలా నేస్తాడు. ఇట్లాంటి వాటి మీద ఈ మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కనిపిస్తుంటాయి. ఇటువంటివి కనపరావు. రోడ్డు మీదకి వచ్చి గందరగోళాలు సృష్టించేది ఈ కనపరావు. ఇక్కడ నేను హిందువులను తప్పు అనట్లేదు. ఎందుకంటే నేను ఈ సంఘటనలో, ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి సంఘటన ఏదైతుందో, రఘురామకృష్ణరాజు గారి మీద దాడి జరిగినందుకు రోడ్ల మీదకి వచ్చిన హిందువులు అని నేను అంటున్నా కదా. వీళ్ళు రోడ్ల మీదకి వస్తే ప్రాబ్లం లేదు. రోడ్ల మీదకి వచ్చి శాంతియుతంగా ర్యాలీలు చేసుకుంటే ఇబ్బంది లేదు. గందరగోళం సృష్టించి వీళ్ళు స్లోగన్స్ చెప్పి, ఆ స్లోగన్స్ కూడా ఎట్లా అంటే ఒక మతాన్ని కించపరిచేలాగా అటువంటి స్లోగన్స్ ఉన్నాయి. అవి ఒక మతాన్ని అభ్యంతరకరంగా మాట్లాడుతుంటే ప్రభుత్వాలకు, న్యాయ వ్యవస్థకు పట్టించుకునేటువంటి ఆలోచన లేదా? మన ఆంధ్రప్రదేశ్లో ఆలోచన లేదా? గందరగోళం సృష్టించిన వాళ్ళల్లో ఒక్కరు కూడా సామాన్యమైన వ్యక్తి లేరు. ఒక్క హిందువు కూడా రోజు పనికి పోయే, పుట్టకుట్టు కోసం పనికి పోయే వాళ్ళు లేరు. ఇదంతా కూడా హిందూస్ కాదు, వీళ్ళు హిందూ ముసుగులో ఉండే డబ్బులు సంపాదించుకునేటోళ్ళు. హిందువులు మంచోళ్ళేనండి. హిందువులు చాలా వరకు మంచోళ్ళే. కొందరు మాత్రమే వీళ్ళల్లోకి ఇన్బిల్ట్ అయ్యి, అంటే మేము హిందూ మతాన్ని కాపాడడానికి వచ్చామని చెప్పుకొని బతుకుతున్నటువంటి లోఫర్ నా కొడుకులు చేస్తున్న కార్యక్రమాలు ఇవి. ఒకసారి నేను మీకు ఒకటి వినిపిస్తాను, అది వినండి. అది విన్న తర్వాత నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అనేటువంటి క్లారిటీ మీకు వస్తుంది. ఇది రఘురామకృష్ణరాజు గారి మీద దాడి జరిగినందుకు వీళ్ళు చేస్తున్నటువంటి హంగామా ఇది. వెళదామా ఆకవీడు వెళ్దామా అంటే రఘురామకృష్ణరాజు గారి మీద దాడి జరిగింది. మనం హిందువులు అందరం కూడా కలిసి ఆకవీడు వెళ్ళి అక్కడ ఏదో ఉద్ధరేయాలి మనం
ఏమంటే నేను అడుగుతున్న రఘురామకృష్ణరాజు గారు గాజులు దొడుకున్నారా? మన డిప్యూటీ సీఎం సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడడానికి వచ్చినటువంటి ఒక నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గాజులు దొడుకున్నారా? వీళ్ళేం చేయలేరా? దాడి చేసిన వాళ్ళని వీళ్ళేం చేయలేరా అని ట్వీట్ కూడా చేశాడు కదా పవన్ కళ్యాణ్ గారు. అంటే ఒక ప్రభుత్వాన్ని పాలిస్తున్న పాలకుడి పైన దాడి జరిగితే ప్రభుత్వం ఏం చేయలేదు, మీరు పోయి ఏదో ఉద్ధరించి మీరేదో పీకాలి అక్కడ కదా. మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారు నా కొడకలారా, మీరు మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారు. ఓ హిందూ సోదరా అంట. అరే నేను అడుగుతున్నా, మీకు నిజంగానే ఇంత యూనిటీ అనేది ఉంటే, హిందువుల మీద ఇంత భక్తి భావాలు, ఇంత ప్రేమ అనేది మీకు నిజంగానే ఉంటే, రీసెంట్గా ఈ 2024 నుంచి అనేక మంది నిజమైన మాలల మీద, మాదిగల మీద దాడి జరిగింది. వాళ్ళు హిందువులే కదా. ఆ రోజు ఎందుకు నా కొడకల్లారా మీరు రోడ్లకు లేరు? ఆ రోజు ఎందుకురా మీరు పోదాం పదండి అక్కడికి, మనం పోయి ఉద్ధరిద్దామని ఎందుకు రాపోలేదు? అంటే సామాన్యులకు, దళితులకు ఏదన్నా జరిగితే వాడు హిందూ అయినా ఏం పర్లేదు, మీరు పట్టించుకోరు. ఈయన ఏంటంటే డిప్యూటీ స్పీకర్ కదా, ఆ డిప్యూటీ స్పీకర్ కూడా మీకు సరిపోయినోడే, ఆయన కూడా మతోన్మాదాన్ని పెంచి పోషించేటోడే. కాబట్టి మీరు ఇప్పుడు హంగామా చేస్తే, మీరు ఆయన జోక్తే ఆయన మీకు ఏదన్నా చేస్తాడు, ఆయన మైండ్లో వీడు పడతాడు. దానికోసమే కదరా ఈ చిల్లర ప్రయత్నం, దానికోసమే కదా. సరే, మీకు అన్యాయం జరిగింది అంటున్నారు, మీరు బాధలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, కృంగి కుషించిపోతున్నారా మీరు. దానికోసం మీరు రోడ్లు ఎక్కిన ఓకే, దానికి మీరు చేయాల్సింది ఏంటంటే దాని వరకే మీరు పోరాడాలి. కానీ మీరు పరిగే స్లోకన్స్ ఏంది ఒకసారి వినండి. రెండే చెక్కలు మూడే మేకుల, మధ్యలో రెండే చెక్కలు మూడే మేకులు అని ఎందుకు వచ్చిందరా నా కొడకలారా మీకు? రెండే చెక్కలు మూడే మేకులు అంటే ఏంది? జీసస్ క్రైస్ట్ను 2 చెక్కల సిలువ, ఆయన కొట్టిన 3 మేకులు, ఇదే కదరా మీరు అనేది? రే మీకు అన్యాయం జరిగినప్పుడు మీరు దేని మీద, నా ఇంట్లో అన్యాయం జరిగినప్పుడు నా ఇంటికి సొల్యూషన్ కావాలని నువ్వు కోర్టు మెట్ల కాలరా, మిగతా ఇళ్ళల్లో అట్లా జరగలేదని రోడ్డు ఎక్కడం మీద లోఫర్ నా కొడకల్లారా. ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం గాజులు దొడుకొని ఉందా అని నేను అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి కనపడట్లేదా అని నేను అడుగుతున్నా. రోడ్ల మీదకి వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ రోడ్ల మీదకి వచ్చి మిగతా మతస్థుల ప్రజల మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడుతుంటే ఆ లోకల్లో ఉన్న పోలీసులకు కనపడట్లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులకు కనపడట్లేదా? పోనీ రఘురామకృష్ణరాజు గారు మీ మీద దాడి జరిగింది వాస్తవం, దానికి దాడి చేసిన వాళ్ళకు శిక్ష పడాలనేది వాస్తవం. మీరు పరిపాలనలోనే ఉన్నారు కదా, మీరు అధికారంలోనే ఉన్నారు కదా, మీరు లీగల్గా మూవ్ అయ్యి కనుక్కొని వాళ్ళకి శిక్ష పడేలాగా చేసుకోవచ్చు కదా. ఇటువంటి లోఫర్ నా కొడుకులు, మధ్యవర్తి నా కొడుకులు వచ్చి ధర్నాలు, ర్యాలీలు చేస్తూ గందరగోళాలు సృష్టిస్తూ క్రైస్తవులకు, ముస్లింలకు మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడుతుంటే ఒక్క ట్వీట్ చేయలేరా? ఊగిపోతా మాట్లాడతారు కదండి మీరు వీడియోల ముందుకు వచ్చి. అదేందో మీరు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడేది కూడా చూస్తుంటే ఆయన ఎవరన్నా పట్టుకోండి ఆడ కింద పడిపోతాడు అనేటట్టు ఉంటుంది మీ వ్యవహారం. అదే రకంగా ఒక ట్వీట్ చేయొచ్చుగా, ఒక వీడియో రిలీజ్ చేయొచ్చుగా. ఎవరినైనా నేను చూసుకుంటాను రా, మీకంటే పెద్ద మగవాడినారా, నేను కొమ్ములు తిరిగిన మగవాడిని, అధికారంలో ఉన్నా, నేను నా ప్రాబ్లంకి నేను సొల్యూషన్ చూపించుకోగలను, మీరెందుకు రోడ్ల మీదకి వచ్చి మిగతా మతాల వారికి ఇబ్బంది కలిగిస్తున్నారు అని ఒక వీడియో ఎందుకు పెట్టట్లేదు మీరు? ఈ విషయం పైన వెంటనే స్పందించినటువంటి డిప్యూటీ సీఎం గారు ఇదే విషయంలో దాడులు జరుగుతుంటే, ఇదే విషయంలో ర్యాలీలు చేస్తుంటే, ఇదే విషయంలో మిగతా మతాల వారిని ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడుతుంటే, ఈరోజు ఎందుకంటే డిప్యూటీ స్పీకర్ గారు ఇటువంటి కార్యక్రమాలు చేయడం తప్పు, నేను డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇలా జరగకూడదు, నేను ఉద్ధరిస్తాను, రఘురామకృష్ణరాజు గారి మీద దాడి చేసిన వారికి శిక్ష పడేలాగా చేస్తాను, హిందువులు రోడ్లెక్కి క్రిస్టియన్లను కానీ ముస్లింలను కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడొద్దు అని ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు ఎందుకు ట్వీట్ చేయట్లేదు? ఇది వన్ సైడ్ పరిపాలన కాదా? ఇది వన్ సైడ్ పరిపాలన కాదా? పోనీ ఈ రోడ్ల మీదకి వచ్చి మాట్లాడే నా కొడుకులది కూడా ప్రేమ అనుకోవడానికి కూడా లేదు ఇక్కడ. ఎందుకంటే అదే హిందుత్వంలో ఉన్నటువంటి ఏదైనా దళితులకు ఇలా జరిగితే వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఇలా మాట్లాడతారా? వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఇలా పోదాం ఆకవేడి పోదాం అంటున్నారు కదా, అలా మాట్లాడతారా? అలా మాట్లాడేటోళ్ళు అయితే ఈ 2024 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే చాలామంది దళితుల పైన దాడులు జరిగినాయి, స్టేట్ లెవెల్లో వైరల్ అయినాయి. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలే? ఆ రోజు ఎందుకు ఇలా రోడ్ల మీదకి రాలేదు?
రఘురామకృష్ణరాజు గారిని జోకితే ఆయన కాళ్ళ కింద కూర్చొని ఆయన కాళ్ళ కింద నాకితే మీకేమన్నా ఉంటుంది? దళితుల నుంచి ఏమొస్తుంది? దళితుల నుంచి ఏమొస్తుంది? టైంపాస్, టైం వేస్ట్ కదా. సిగ్గులేని లోఫర్ నా కొడుకులు ఇట్లాంటి వాళ్ళు మతోన్మాదాన్ని పెంచుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మాత్రం కూటమి ప్రభుత్వాన్ని కనిపించట్లేదు. కళ్ళ గంతలు కట్టుకొని ఉన్నారు వీళ్ళు. ఈ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు ర్యాలీలు చేస్తూ మిగతా మతాలను కించపరిచేలాగా మాట్లాడుతున్న వాళ్ళని నేను అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారిని, సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడడానికి ముందుకు వచ్చినానని చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ కళ్ళ గంతలు కట్టుకొని ఉన్నారా? గాజులు తడుకొని ఉన్నారా? వాళ్ళు ఏం చేయలేరా? మీరు పెద్ద మొగోళ్ళా? మీరు పెద్ద పుడింగులా? మీరు వచ్చేదన్న పీకాలనా? వాళ్ళు ఏం చేయలేరా? ప్రతిదానికి ఒక టైం వస్తుంది, ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. చట్టపరంగా ఉన్నప్పుడు, రాజ్యాంగబద్ధంగా బతుకుతున్నప్పుడు దానిలోనే పోవాలి. దానిలోనే ఎవరైతే వాళ్ళు ఆ దారుణం చేసిన వాళ్ళు ఉంటారో, అటాక్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు రాజ్యాంగపరంగా, చట్టాల పరంగా శిక్ష పడేలాగా చేయాలి. నువ్వు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే నీ బాధలు నువ్వు ధర్నా చేసినావు అనుకోవడానికి కూడా, నువ్వు ధర్నా చేసిన, ర్యాలీ చేసిన వాళ్ళలాగానో, ధర్నా చేసిన వాళ్ళలాగానో, లేదంటే నీ బాధను వ్యక్తపరిచిన వాళ్ళలాగానో లేరు మీరు. మిగతా వాళ్ళని కించపరచాలి, మిగతా వాళ్ళని కించపరచాలి. 2 మేకులు 3 మేకులు అంటారు. మేకులు తీసి అన్న పెట్టుకో. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళ్ళు తెరచాలి. ఇదే పరిస్థితులు ఉంటే, నేను నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ వీడియో పరంగా చెప్పేది ఏంటంటే, మనదంత పెద్ద ఛానల్ కాదు కాబట్టి వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా కూడా పెద్ద క్రియేటర్స్ ఉంటే, లేదు చిన్న వాళ్ళైనా కానీ మీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నిటిలో కూడా మీరు పబ్లిష్ చేయాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇబ్బంది లేదు, ఆంధ్రప్రదేశ్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే పర్లేదు, ఆంధ్రప్రదేశ్కు ఆఖరు కేఏ పాల్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా పర్లేదు. కానీ కొన్ని లోఫర్ పార్టీలు, పనికిమాలిన పార్టీలు ఉన్నాయి. బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెట్టిన తర్వాత ఇటువంటి దారుణాలు మనం చూస్తున్నాం. ఈ పవన్ కళ్యాణ్ ఆయన అధికారం కోసం, అధికార కకృతితో, అధికార అహంకారంతో దేన్ని పడితే దాన్ని జోకడానికి రెడీ అయిపోయి సనాతని అని కాషాయం కట్టుకొని ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నా కూడా చూస్తూ ఈ ప్రశ్నించడానికి వచ్చినా అని చెప్పుకున్నటువంటి ఆయనే నోరు మూసుకొని కూర్చోటం, ఇటువంటి పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదు. ఇవన్నీ మీరు సోషల్ మీడియాలో వైరల్ చేయండి. ఎందుకంటే రేపు రాబోయే 2029 ఎలక్షన్లో హిందువులే దెబ్బ కొడతారు. మీకు హిందువులే దెబ్బ కొడతారు. హిందువులు ఒక్కళ్ళే బతుకుతున్నారా? మిగతా క్రైస్తవుల సపోర్ట్ అనేది అది పనిలో కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళ బిజినెస్, ఇంకో ఏదైనా కానీ హిందువులు ఒక్కళ్ళే వాళ్ళ స్వహస్తాలతో వాళ్ళే అన్ని చేసుకొని బతుకుతున్నారా? అలానే క్రైస్తవులు, ముస్లింలు, ఎవడెవడైతే డబ్బు సంపాదించడం కోసం హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుంటున్నాడో వాడికి మాత్రమే నొప్పి. ఎందుకంటే దీని ద్వారా వాడు డబ్బులు సంపాదించాలి. సామాన్య ప్రజలు మీ ముఖాన్నే ఉమ్మేస్తారు. వాళ్ళందరూ అన్నీ గమనిస్తున్నారు. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు అని సామాన్య ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. వాళ్ళు ఏమంత సులువుగా లేరు. రేపు రాబోయే ఎలక్షన్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. కూటమి ప్రభుత్వం కర్మగాలి ఓడిపోతే రోడ్ల మీదకి వచ్చి మతోన్మాదాన్ని రెచ్చగొట్టిన ప్రతి నా కొడుకు మీద కేసులు పడతాయి. ప్రతి ఒక్కడికి ఎలా జరగాలనో అలానే న్యాయం జరుగుతుంది.